సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. చాయ్ బిస్కెట్ కాంబినేషన్ మామూలుగా ఉండదు కదా. సో టీ తాగే వాళ్ళు ఎవరైనా ఒక బిస్కెట్ కూడా తినాలి అనుకుంటారు. బట్ ఇప్పుడు వచ్చిన కాన్సెప్ట్ సిప్ అండ్ బైట్. ఎస్, ఒక సిప్ వేస్తూ ఒక బైట్ చేస్తుంటే ఆ మజా థ్రిల్గా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం విశాఖపట్నం మద్దిలపాలెంలో ఉన్నటువంటి శ్రీ హర్ష ఎంటర్ప్రైజెస్ దగ్గరికి వచ్చేసామన్నమాట. ఈ కాన్సెప్ట్ ఏంటంటే బిస్కెట్ టీ కప్. సో బిస్కెట్ టీ కప్ ఎలా రెడీ చేస్తున్నారు, ఇక్కడ మనం ఈ యూనిట్ దగ్గర ఉన్నాం. ఈ కాన్సెప్ట్ కూడా ఒక కష్టం నుంచి ఆమెకి వచ్చింది. ఒక కొత్త ఆవిష్కరణకి శ్రీకారం చుట్టడానికి కారణం కోవిడ్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే ఆమె మాత్రం నిస్సహాయ స్థితిలోనికి వెళ్ళిపోయారు. ఒకవైపు కోవిడ్తో బాధపడుతున్నటువంటి భర్త, మరొక వైపు ప్రైవేట్ టీచర్గా చేస్తున్న ఆమె ఉన్న ఉద్యోగం కూడా పోయింది. అలాంటి పరిస్థితిలో ఎటు చూసినా నిస్సహాయత. కానీ తనలో ఉన్నటువంటి ఆత్మవిశ్వాసం మాత్రం ఎక్కడా సడలిపోకుండా సరికొత్త ఆలోచనకు ఆవిష్కరణ చేసిందే ఈ కాన్సెప్ట్ అనమాట. సో మోర్ డీటెయిల్స్ మాట్లాడదాం. మనతో పాటు శ్రీ హర్ష ఎంటర్ప్రైజెస్ రన్ చేస్తున్నటువంటి తమ్మినైన జయలక్ష్మి గారు ఉన్నారు. తెలివితేటలు, ఓర్పు, నేర్పు లేకపోతే ఏదైనా సాధ్యం కాదండి. మేము బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా ఫేస్ చేశానండి. మనకి ఇష్టమైంది చిన్న పని అయినా ఇష్టంగా చేస్తే ఖచ్చితంగా గెలుపు అనేది ఉంటుంది. నా మిషనరీ అయితే మొత్తం పార్ట్స్ అన్నీ ఇరిగిపోతుండేవి, అక్కడ దొరుకుతుండేవి కావు. మీలాంటి స్టోరీస్ ఏంటంటే చాలా మందికి ఇన్స్పిరేషన్. ఎంతో చదువుకుంటారు, చదువుకు తగ్గ ఉద్యోగాలు రావలేదని అక్కడితో ఆగిపోవడానికే ఉంటారు. కానీ మీరు చుట్టూరు కష్టం, కానీ ఏదో చేయాలని తపన, ఆత్మవిశ్వాసం మాత్రం చాలా దృఢంగా ఉంది. అసలు ఎందుకు ఆ టైంలో ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? ఇది ఎవరి దగ్గరైనా సజెషన్ తీసుకొని స్టార్ట్ చేశారా ఏంటి ఈ బిస్కెట్ టీ కప్ కాన్సెప్ట్? ఇవన్నీ చెప్పే ముందు మీరు ఒక్కసారి మా టీ టేస్ట్ చేసిన తర్వాత అప్పుడు చెప్తాను. ఓ షూర్. సో ఫస్ట్ టీతో వెల్కమ్ చెప్తున్నారు జయలక్ష్మి గారు. థ్యాంక్ యూ. సో ఇదే అన్నమాట కాన్సెప్ట్ బిస్కెట్ టీ కప్. ఎస్, నిజంగా ఇది చాలా మందికి నచ్చుతుంది ఈ కాన్సెప్ట్ అనేది. అలా చాలా మంది ఏం చేస్తారంటే టీలో డిప్ చేసుకొని బిస్కెట్స్ తింటారు. కానీ ఇటు ఒకవైపు సిప్ చేస్తూ మరోవైపు బైట్ చేస్తూ వెళ్తుంటే ఇటు పర్యావరణానికి కూడా హానికరం కానటువంటి కాన్సెప్ట్ అనే చెప్పాలి. మోర్ డీటెయిల్స్ జయలక్ష్మి గారిని అడిగి తెలుసుకునే ముందు మనం కూడా ఒక సిప్ అండ్ బైట్. టీలో కూడా బిస్కెట్ ఫ్లేవర్ వస్తుంది. అసలు ఏంటండి మీ కాన్సెప్ట్? మా కాన్సెప్ట్ ఏంటంటే యాక్చువల్గా అందరూ పేపర్ కప్స్ ఎక్కువ యూస్ చేస్తారు, ప్లాస్టిక్తో తయారు చేయబడినవి అవి కూడాను. నెక్స్ట్ ప్లాస్టిక్ గ్లాసులు యూస్ చేస్తున్నారు. ఇవన్నీ కాకుండా ప్లాస్టిక్ వల్ల ఎవరికి ఏ హాని కలగకుండా ఉండడానికి అంటే మనకు కొన్ని పరిస్థితుల్లో తప్పదు, కొన్ని చేయాల్సి ఉంటుంది. ప్లాస్టిక్ కంపల్సరీ వాడాల్సిన సిచ్యువేషన్స్ కొన్ని ఉంటాయి. కాకపోతే కనీసం కొన్ని వాటిల్లో అయినా మనం ప్లాస్టిక్ని తగ్గించగలిగితే మానవాళికి ఎంతో మేలు జరుగుతుంది, చుట్టూ పర్యావరణం బాగుంటుంది, ఫ్యూచర్ తరాలకి మనం ఏంటంటే వాటర్ రిసోర్స్ పెంచిన వాళ్ళం అవుతామని ఒకే ఒక కాన్సెప్ట్తో ఈ బిస్కెట్ టీ కప్ మేము తీసుకొచ్చామండి. ప్రతి ఒక్కరికి ఒక ఫ్యూచర్ కోసం చాలా డ్రీమ్స్ ఉంటాయి, ఇది అవ్వాలి అది అవ్వాలి. మీరు మొదటి నుంచి బిజినెస్లోనికి రావాలనుకున్నారా ఏంటండి? మీ క్వాలిఫికేషన్ ఏంటి? నేను ఎంఏ తెలుగు అండి ఆంధ్ర యూనివర్సిటీలో చేశాను, ఎంఏ ఇంగ్లీష్ గీతం యూనివర్సిటీ అండి. నేను ఫస్ట్ అసలు యాక్చువల్గా టీచర్ అవుదాం అనుకున్నా. డిఎస్సి 2-3 సార్లు రాశాను కూడాను. అయితే 1 and 2 మార్క్స్లో పోయింది. అలాగా ఇంకా గవర్నమెంట్ జాబ్ ఏదైనా కొట్టాలన్న కాన్సెప్ట్తో ఎస్ఐ ప్రిలిమ్స్ రాశాను. ఆ 10,000 మెంబర్స్ రాస్తే 3,600 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యాము. ప్రిలిమ్స్లో బాగా క్వాలిఫికేషన్ మంచి మార్కులు వచ్చినా కూడా మెయిన్స్లోకి వెళ్ళేసరికి రన్నింగ్లో పోయింది. ఇంకా అక్కడి నుంచి గవర్నమెంట్ జాబ్స్ అంటే కొంచెం విరక్తి పుట్టింది అనమాట. ఏదైనా చేద్దాము అన్న కాన్సెప్ట్ ఉన్నా చేతిలో డబ్బులు ఉండాలి, మనకు అన్ని రకాలుగా అనుకూలించాలి పరిస్థితులు.
కాకపోతే 2019 మా హస్బెండ్కి హెల్త్ బాగోలేకపోవడం, కోవిడ్ అన్నీ మమ్మల్ని ఏంటంటే ఒక కొత్త దిశగా మార్గాలకి అడుగులు వేసేటట్టు చేశాయన్నమాట. ఆ టైంలో ఎటు పోలేని స్థితి, ఆయన కండిషన్ బాగాలేదు, ఆయన ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి లేదు, ఆపరేషన్ జరిగింది, ఒక 6 months 8 months రెస్ట్ ఉండాలి, రెంట్ కట్టడానికి డబ్బులు లేవు. ఇలాంటి సిచ్యువేషన్లో ఏం చేయాలని చూస్తుంటే ఈ బిస్కెట్ టీ కాన్సెప్ట్ నాకు అంటే జస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే దొరికింది. ఈ కాన్సెప్ట్ని మనం ఎందుకు చేయకూడదు, చేస్తే అందరికీ మంచి జరుగుతుంది, ప్లస్ క్రియేటివిటీగా ఉంటుంది, క్రొత్త ప్రోడక్ట్ని ఎప్పుడు జనాలు యాక్సెప్ట్ చేస్తారు అన్న ఒకే ఒక కాన్సెప్ట్తో తీసుకున్నాం. యాక్చువల్గా బెంగళూరు నుంచి ఫస్ట్ ఇంపోర్ట్ చేసుకుందాం అనుకున్నాం. అక్కడ 7 rupees ఇలా పడ్డం కప్పు. ఇంకా అక్కడిని తీసుకొచ్చి చేస్తే మనకు వర్కౌట్ అవ్వదు, ప్రజలకు రీచ్ అవ్వదు అని ఒకే మళ్ళీ ఆలోచించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్లాన్ చేయడం జరిగింది. సో అంటే ఇప్పుడు చాలా మంది కప్స్ అంటే మైదాతో తయారు చేస్తూ ఉంటారు అన్నారు, మీరు మాత్రం హెల్త్కి ప్రయారిటీ ఇస్తూ మీరు కొత్తగా ఈ మిక్సింగ్లో కూడా కొత్తగా తీసుకొచ్చామంటున్నారు, ఏంటది? అంటే యాక్చువల్గా మనం తినే ఐస్ క్రీమ్ కోన్ కానీ లేకపోతే జనరల్గా అదర్ ఏరియాస్లో చేసే బిస్కెట్ కప్ కానీ మైదాతో, తౌడు, ఊకతో కూడా తయారు చేస్తారండి కొన్ని ఏరియాస్లో. అయితే ఇవన్నీ కాకుండా మనం ఏం చేయాలనుకున్నామంటే ఆ తినేటట్టు ఉండాలి, హెల్తీ కూడా అయి ఉండాలి. చిన్నపిల్లలు చాలామందికి రాగి పిండి అంటే ఏంటో తెలియదు. బియ్యం పిండితో ఏమైనా వంటలు మన పండగ సీజన్లో చేసిన బెల్లంతో గట్టి కలిపి పిల్లలు తినడానికి ఇష్టపెట్టుకోరు. ఎంతసేపు వాళ్ళకి ఏంటంటే వాళ్ళ నోటికి రుచిగా ఉండేవి కావాలనుకుంటారు. అంటే యాజ్ ఎ మదర్గా నేను నా పిల్లలు ఏం తింటారో ఐడియా ఉంది కాబట్టి ఇలా కాదు, కొత్త రకంగా మోడలేషన్ మనమే ఎందుకు తయారు చేయకూడదు అన్న కాన్సెప్ట్తో రాగి పిండి బియ్యం పిండితో కలిపి తయారు చేస్తున్నామండి. అంటే ఈ కాన్సెప్ట్ తీసుకున్న తర్వాత మీరు చాలా మందికి పంపిస్తున్నారు కూడా ఆర్డర్స్. ఈ కాన్సెప్ట్ రివ్యూలో ఫస్ట్ ఎవరికి బాగా రీచ్ అవుతుంది? ఇది ఎక్కువగా ఎవరికి రీచ్ అవుతుందంటే మనకి చిన్నపిల్లలు, ముసలి వాళ్ళకి, వీళ్ళిద్దరికి ఎక్కువ రీచ్ అవుతుంది. ఇప్పుడు పాలు తాగని మారం చేస్తూ ఉంటారు కొంచెం చిన్నపిల్లలు, అలాంటి వాళ్ళు ఏంటంటే అబ్బా కప్పు కూడా తినేయచ్చు అన్న ఒక ఎగ్జైట్మెంట్తో వాళ్ళు తింటున్నారు. ముసలి వాళ్ళు ఏంటంటే రాగి పిండితో రాగి జావ చేసుకొని తాగడం కన్నా అది కొంతమందికి నోటికి నచ్చదు. ఇలా అయితే బిస్కెట్లా ఉంటుంది, హ్యాపీగా తినేయచ్చు, శుభ్రంగా డైట్ అంటే షుగర్ పేషెంట్లు గట్టా డైట్ ఫాలో అవ్వకుంటే ఇలా ఫాలో అవ్వచ్చు అని ఎక్కువ వాళ్ళ నుంచి మాకు సపోర్ట్ ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ లేడీస్ ఒకటండి, ఇంట్లో అంటులతో బాగా తప్పదని, గ్లాసులు పని తప్పుతుందని, కిట్టి పార్టీస్ కానీ, నెక్స్ట్ ఏంటంటే చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్కి అన్నిటికీ మా కప్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. లేడీస్ రివ్యూస్ వచ్చినప్పుడు మీరు కొంచెం బాగా హ్యాపీ ఫీల్ అయిపోయారు? చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను, ఎందుకంటే ఇంట్లో తోమే బాధ ఎలా ఉంటుందో లేడీస్కి మనకి అందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా ఆ గిన్నెలు తోమే బాధలో ఎంతో కొంత, అంటే అన్నీ తగ్గించకపోవచ్చు, ఇది కొంచెం తగ్గించిందంటే బెటర్గా ఉంటుంది కదా, అందుకు. సో అసలు మీరు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడితో స్టార్ట్ చేశారు, ఇప్పుడు ఎలా ఉంది? ఇన్వెస్ట్మెంట్ అంటే నేను గోల్డ్ అంతా తాకట్టు పెట్టానండి. నాది మా ఆడపడుచు ఒక ఆవిడ ఉంది, తన పేరు శారద, తనోటి నాకు చాలా హెల్ప్ చేసిందండి. మా మదర్, మా అత్తగారు, వీళ్ళు కామన్ అండి, ఆడపడుచులు హెల్ప్ చేయడం అనేది చాలా రేరు. మా ఆడపడుచు తను బాగా హెల్ప్ చేసింది నాకు. అయితే మా ఫ్రెండ్ ఇలాగ 10 లక్షల వరకు నేను తెచ్చుకున్నానండి. ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టి స్టార్ట్ చేశాను, కానీ మార్కెటింగ్ చాలా కష్టమైంది. మళ్ళీ మార్కెటింగ్లోకి వెళ్ళాలి, మిషనరీ ట్రబుల్స్ వచ్చాయి, ప్రాబ్లమ్స్ వచ్చాయి, ఏం చేయాలన్న ఆలోచిస్తున్న సిచ్యువేషన్లో కెనరా బ్యాంక్ శర్మ గారండి, మురళీనగర్ బ్రాంచ్ మేనేజర్ శర్మ గారు, ఆయన చేతిలో దండం పెట్టాలండి. నన్ను ఒకసారి చూశారు మా ప్రోడక్ట్, చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయి, ఫ్యూచర్ ప్రోడక్ట్ అంతా నీ చేతుల్లోనే ఉంటుందమ్మా, ఖచ్చితంగా నేను లోన్ ఇస్తాను, నువ్వు వరీ అవ్వద్దని 2 daysలోనండి. నేను ఒక్కొక్క బ్యాంక్ అయితే 3 నెలలు తిరిగానండి, ఎవ్వరు అసలు సపోర్ట్ చేయలేదు. ఆయన 2 daysలో శాంక్షన్ చేశారండి. ఆయనకి ఎప్పుడు రుణపడి ఉంటాను. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మేము కూడా చూసాం, ఇక్కడ ఒక షేప్ లేకపోయినా, ఒక చిన్న హోల్ పడినా అది ఎందుకు పనిచేయదు గ్లాస్. సో అలా వేస్ట్ మెటీరియల్ ఎక్కువ పోతుందా? చాలా వేస్ట్ పోతుందండి. ఇప్పుడు ఇందులో మనకేంటంటే సప్లై అయితే అన్ని రాష్ట్రాలకి చేస్తున్నాం, కానీ మాకు వేస్టేజ్ చాలా ఎక్కువ వస్తుంది. దీన్ని ఏంటంటే కోళ్ళు పెంపకంకి ఎవరైనా తీసుకోగలిగితే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి, ఎందుకంటే అది హెల్దీ ఫుడ్డే కాబట్టి కోళ్ళు కూడా బాగా తింటాయండి. ఏమైనా పశువులకి వరకు వాడితే చాలా బాగుంటుందండి. మరి వేస్ట్ అయిపోయిందని మనం ఏం చేయలేము, ఎందుకంటే చిన్నది పోయినా కూడాను కస్టమర్ తీసుకోవడానికి ఇష్టపెట్టుకోరండి. కప్పు నీట్గా ఉండాలి, రౌండ్ షేప్లో ఉండాలి, అది. సో అంటే సప్లయర్స్ నుంచి ఆర్డర్స్ ఎలా వస్తున్నాయి? పర్ డే మీరు ఎన్ని కప్స్ వరకు అవుట్పుట్ వస్తుంది? పర్ డే 5,000 to 6,000 వస్తాయండి.
కస్టమర్స్ ఆర్డర్స్ కంటిన్యూస్గా ఉంటాయండి మాకు. అంటే ఈరోజు స్టార్ట్ అయితే ఇంకా పొద్దున్నుంచి ఈవినింగ్ వరకు వర్క్లోనే ఉంటాం, బిజీగా ఉంటాం. మీరు చూస్తున్నారు అవ్వక ఫోన్స్ వస్తుంటాయి. అంటే కంటిన్యూస్గా ఆర్డర్స్ ఉంటాయండి. మార్నింగ్ అంటే 2 డేస్కి ఒకసారి సప్లై ఇస్తుంటామండి. అంటే ప్యాకింగ్ కూడా అవ్వాలి, మెటీరియల్ దిగిన మెటీరియల్ ప్యాకింగ్ అవ్వాలి, అవి కస్టమర్కి రీచ్ అవ్వాలి. ఎక్కువ మాకు ప్రెషర్ ఉన్నది ఏంటంటే ఒడిస్సా, తెలంగాణ, రాజస్థాన్ ఈ ఏరియాస్ కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉంటాయండి. అది అంటే మ్యాక్సిమం టీ అంటే చాలా వేడిగానే ఉంటుంది. ఇలా చూస్తే ఎంత టైం వరకు వేడి కాస్తుందో లేకపోతే చల్లగా అయిపోతుందో, కూలింగ్ అవుతుందో లేదో, అంటే కూల్వి మామూలుగా జ్యూస్ కానీ ఇలాంటివి చిన్నపిల్లలకి ఇచ్చినప్పుడు అని డౌట్స్ వస్తాయి. సో ఏంటంటే అంటే దీంట్లో ఏగానే మీకు కూలింగ్ ఏమైపోతుందండి, కప్పు కూడా కాలిపోదండి. మనం ఏదైనా స్టీల్ గ్లాస్ పట్టుకున్నా కొంచెం టీ పోయిగానే అది వేడిగా ఉంటుంది. యాక్చువల్గా మీరు జనరల్గా దీన్ని ఇలా పట్టేసుకోవచ్చు, వేడి టీ పోసినా ఇలా పట్టుకోవచ్చు, నాట్ ఏ ప్రాబ్లం, ఇబ్బంది ఏమి ఉండదు. కూల్ అయిపోదండి. కాకపోతే కాసేపు ఎక్కువసేపు బయట ఉంటే ఖచ్చితంగా కూల్ అవుతుంది కదా, అది అంతేగాని కూల్ అవ్వడం దానంతలో అదేమి ఉండదండి. అంటే ఇప్పుడు ఏ సైజెస్లో ఇస్తున్నారు? ఒక కప్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు? 80 ml కప్పు 3 రూపీస్ అండి, 60 ml కప్పు 2 రూపీస్ అండి. ఈ ప్రజెంట్ ఈ 2 సైజులు ఉన్నాయి. ఫ్యూచర్ ఒక 6 monthsలో జ్యూస్ కప్స్ కూడా పెడదామని ప్లాన్ ఉంది. అవి కూడా కస్టమర్స్ డిమాండా లేకపోతే కొత్త ఆలోచన? లేదండి, కస్టమర్స్ చాలా మంది అడుగుతున్నారు జ్యూస్ కప్స్ కూడా కావాలి. ఎందుకంటే పేపర్ కప్ ప్లేస్లో రీప్లేస్మెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే కప్పు తినొచ్చు అనేది తినడానికి ఇష్టం ఉంటే తినొచ్చు, లేదా పారేసినా కూడాను ఎటువంటి హార్మ్ చేయదు. పేపర్ కప్ రీప్లేస్మెంట్ చాలా మంది అడుగుతున్నారు. కొన్ని ఏరియాస్లో ఇప్పుడు పర్లాకిమిడి, ఒరిస్సా అటువైపు ఏంటంటే పేపర్ కప్ ఫుల్గా లేదండి. అక్కడ వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు జ్యూస్ గ్లాసులు కూడా మాకు కావాలి అని. కాబట్టి వాళ్ళ డిమాండ్ ఏదైతే నేను అది సప్లై చేయాలండి. అది సో చాలా మంది ఆల్రెడీ స్టార్టింగ్లోనే మనం మాట్లాడుకున్నాం, బిజినెస్ చేయాలంటే చాలా లక్షలు ఉండాలి, లేకపోతే ఎవరు సపోర్ట్ లేదు, మేమేమీ చేయలేకపోతున్నాం, ఇంత చదువుకున్నాం, ఇలా చాలామంది నిరుత్సాహంలో ఉంటారు. వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? ఎప్పుడు మనం ఏదైనా సాధించగలమని మన మీద మనకు నమ్మకం ఉండాలండి. తర్వాత ఎవరో ఇవ్వలేదు, ఎవరో పెట్టుకోలేదు అంటే మనకి అంత డబ్బు లేదు, అంత ఇది లేదని మనకున్న దాంట్లో మనం స్టార్ట్ చేయొచ్చండి. ఈ చిన్నది అవ్వనివ్వండి, పెద్దది అవ్వనివ్వండి, ఖచ్చితంగా మనకున్న దాంట్లో స్టార్ట్ చేసుకోవచ్చు. కాకపోతే దాన్ని ఏంటంటే మనం నడిపించుకునే విధానం ఉంటుందండి. మన తెలివితేటలు ఆధారపడి ఉంటాయి, ఓర్పు ఆధారపడి ఉంటుంది. బిజినెస్ చేసేవాళ్ళు ఏంటంటే మనం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఏంటంటే ఇంతే ప్రాఫిట్స్ ఉండాలి, ఇన్నే డబ్బులు ఉండాలి, ఇంతమంది సపోర్ట్ చేయాలి, ఇవన్నీ కాకుండా మనం ఏదైతే ఆలోచిస్తామో ఖచ్చితంగా అవన్నీ ఆచరణలో పెట్టడానికి ఎంతో కొంత సపోర్ట్ చుట్టూ ఉన్న వాటి మీద ఆధారపడి చేయొచ్చండి. నేనైతే ఒక 40-50 లక్షలు పెట్టాను, అంతే పెట్టాలని ఏం రూల్ లేదండి. ఖచ్చితంగాను కొంత అమౌంట్తో కొన్ని ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు, లేదా మన ఇంట్లో ఉంటే ఓ ప్యాకింగ్ సిస్టమ్ ఏదైనా ప్లాన్ చేసుకోవచ్చు, లేదా చిన్నపిల్లల ట్యూషన్ చెప్పొచ్చు, లేదంటే పచారీ ఇట్లకి ఒక అపార్ట్మెంట్ అనుకోండి, ఏదైనా ఒక చిన్న జనరల్ స్టోర్లా స్టోర్ చేసుకొని మంచి ఐటమ్స్, ఆర్గానిక్ ఐటమ్స్ ఎక్కడైతే దొరుకుతున్నాయి అక్కడి నుంచి కొంత డబ్బులు పెట్టి ఇంట్లోనే పెట్టుకొని ఇలాగ నలుగురికి అంటే మంత్లీ మీటింగ్స్లో తెలిసేటప్పుడు ఇలా నేను సప్లై చేద్దాం అనుకుంటున్నా, మీరు ఎటు వెళ్ళక్కర్లేదు, మాల్స్ చుట్టూ తిరగక్కర్లేదు, నేనే తక్కువ రేట్లో సప్లై చేస్తాను, ఇలా మనకున్న దాంట్లో ఏ అవకాశం ఉన్నా వినియోగించుకోవాలండి. అది వినియోగించుకోవడంలో తెలివితేటలు, ఓర్పు, నేర్పు లేకపోతే ఏదైనా సాధ్యం కాదండి. ఖచ్చితంగా దాని మీద మనకి ఇంట్రెస్ట్ ఉండాలి. భర్త ఏమో ఉద్యోగం చేయమంటే చేయడం, భర్త నువ్వు వ్యాపారం చేయమంటే చేయడం, లేదు అంటే మనకి ఇష్టం లేకపోయినా ఏదో ఒక రంగంలో ఉండడం, అది కరెక్ట్ కాదండి. మనకి ఇష్టమైంది చిన్న పని అయినా ఇష్టంగా చేస్తే ఖచ్చితంగా గెలుపు అనేది ఉంటుంది. అంటే బిజినెస్ చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కొన్ని ఒడిదుడుకులు కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. కొంతమంది లాస్ అని అక్కడితో ఆగిపోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏం చెప్తారు? నేను ఎప్పుడైనా ఒక బిజినెస్ ఎవరి పర్పస్లో అయినా చెప్పాలనుకుంటే ఒకటే చెప్తానండి, మనం ఏదైనా వస్తే సక్సెస్ వస్తుంది, లేదా దాని ద్వారా మనం చాలా అనుభవాన్ని, చాలా పాఠాలని నేర్చుకోవచ్చు అండి. దాంతో కొత్త స్టెప్ ఎలా చేయాలనేది ఆలోచించుకొని వెళ్ళాలి తప్పించి, కానీ మనం అక్కడ లాస్ అయ్యామని అక్కడే కుంగిపోతే అస్సలు నడవలేమండి. మేము బిజినెస్ స్టార్ట్ చేసిన కొత్తలో చాలా ఫేస్ చేశానండి. నా మిషనరీ అయితే మొత్తం పార్ట్స్ అన్నీ ఇరిగిపోతుండేవి, అక్కడ దొరుకుతుండేవి కావు, ఎక్కడ వెతికినా ఎవరికి తెలియదు అనేవారు. ముంబై ఇన్ని చోట్ల ఎంక్వైరీ చేసేదాన్నో, ఎవరికైనా ఇస్తే బాగుండు, ఎవరికైనా తెలిస్తే బాగుండు అని చాలాసార్లు అనుకున్నా. ఒక్కొక్కసారి అనిపించేది, అబ్బా ఇంత కష్టమైన పని నేను ఎందుకు ఎంచుకున్నాను, ఎందుకు ఇంత పట్టుదలతో ముందుకెళ్తున్నానని. మా హస్బెండ్ చాలాసార్లు అన్నారు, అసలు నువ్వు చేయగలవా, ఒక్కసారి ఆలోచించు, చాలా కష్టం అవుతుందేమో, నువ్వు ప్రెషర్ పడుతున్నావేమో. ఏదైనా ఆ ప్రెషర్ అప్పుడు పడకపోతే నేను ఇప్పుడు ఈరోజు మీ ముందు ఉన్నాను కదా. ఖచ్చితంగా ఉంటాయండి ఒడిదుడుకులన్నీ మనం ఫేస్ చేయగలగాలి. చేయగలిగితేనే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఎవరి ప్రేరేపణతోనో లేకపోతే నా ఇన్స్పిరేషన్తో ఇంకొంతమంది వచ్చినా కూడాను వాళ్ళ ఇంట్రెస్ట్తో పనిచేయాలండి. నా ఇన్స్పిరేషన్తో కాకుండా ఇంట్రెస్ట్తో పనిచేయాలి.